ఒకప్పుడు ఇండియన్ రోడ్ల మీద కార్ అంటే అంబాసిడర్ లేదా ప్రీమియం పద్మిని. విదేశీ కార్‌లో కొనాలంటే అది ఒక కల. కానీ ఈరోజు పరిస్థితి చాలా పూర్తిగా మారిపోయింది. ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు పెట్టుబడే సర్దుగని ఇండియా వదిలి వెళ్ళిపోయాయి. అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది? 1950లో నామమాత్రంగా ఉన్న మన ఇండియన్ కార్ల కంపెనీలు ఈరోజు ప్రపంచానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎలా ఎదిగాయి? ఈ వీడియోలో మనం ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీ, దాంతో పాటుగా ప్రెజెంట్ ఈవీ రెవల్యూషన్, మారుతి పరిస్థితి మరియు ఫ్యూచర్ ప్రొడక్షన్ గురించి క్లియర్‌గా డేటాతో సహా తెలుసుకుందాము. ఇది జస్ట్ కార్ల స్టోరీయే కాదు. ఇది ఇండియా స్టోరీ. లెట్స్ డైవ్ ఇన్ అన్నమాట. మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950లోకి వెళ్దాము. అప్పట్లో ఇండియాలో కార్లు తయారు చేసేవి మెయిన్‌గా 3 కంపెనీలే. హిందుస్థాన్ మోటార్స్ మనందరికీ తెలిసిన అంబాసిడర్, ప్రీమియం ఆటోమొబైల్స్, ఫియట్ కార్ల తయారు చేసేవాళ్ళు. మహేంద్ర అండ్ మహేంద్ర అప్పట్లోనే వీళ్ళు కేవలం జీపులని దాని తర్వాత అసెంబ్లీ చేసేవాళ్ళనమాట. అప్పట్లో లైసెన్స్ రాజ్ అని ఉండేది. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏది చేయడానికి లేదు. దాని తర్వాత ఇన్నోవేషన్ అంతకంటే చాలా తక్కువ. కారు బుక్ చేస్తే డెలివరీ రావడానికి సంవత్సరాలు పట్టేది. టెక్నాలజీ పరంగా మన ప్రపంచం కంటే చాలా వెనుకబడి ఉన్నామనమాట. కథ ఇప్పుడే మలుపు తిరిగింది. 1991లో ఆర్థిక సర్క్షన్ తర్వాత విదేశీ కంపెనీ ఇండియాలోకి రావడం మొదలైంది. అప్పుడే మన ఇండియన్ బ్రాండ్స్‌కి సరైన పరీక్ష మొదలైందనమాట. టాటా మోటార్స్ ఇండికాతో ఒక సంచలనం సృష్టించింది. ఇది ఇండియాలో పూర్తిగా డిజైన్ చేసి, డెవలప్ చేసిన మొదటి ప్యాసింజర్ కార్. రతన్ టాటా గారి విజన్ ఇదే. మరోవైపు మహీంద్రా ట్రాక్టర్ల నుంచి బయటకు వచ్చి స్కార్పియోని లాంచ్ చేసింది. ఇండియన్స్‌కి ఎస్యూవీ అంటే ఎలా ఉండాలో స్కార్పియో నేర్పించింది. అందరూ షాక్ అయిన విషయం ఏంటంటే గనక, ఒకప్పుడు టాటాని అవమానించిన ఫోర్డ్ కంపెనీ దగ్గరే టాటా మోటార్స్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రీమియం బ్రాండ్ అయిన జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ జేఎల్ఆర్స్‌ని కొనడం, ఇది ఇండియన్ ఆటోమొబైల్స్‌లోనే హిస్టరీ. బిగ్గెస్ట్ గర్వకారణం అనమాట. ఇక్కడే అసలైన గేమ్ చేంజ్ అయ్యింది. విదేశీ కార్లు ఇండియాకి సేఫ్టీ లేని కార్లను అమ్ముతున్న టైంలో టాటా నెక్సాన్‌తో 5 స్టార్ గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్‌లో వచ్చింది. ఇండియన్ కస్టమర్లు మైండ్ సెట్‌ని మార్చేసింది. మైలేజ్ కాదు, ప్రాణం ముఖ్యమని మన బ్రాండ్ ప్రూవ్ చేశాయి. మహేంద్ర ఎక్స్‌యూవీ 700, ఎక్స్‌యూవీ 300లో కూడా ఇదే దారిలో నడిచాయి. ఇప్పుడు మెయిన్‌గా జరుగుతున్నవి పెట్రోల్, డీజిల్ యుద్ధం కాదు, ఎలక్ట్రిక్ యుద్ధం. ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్ డామినేట్ చాలా క్లియర్‌గా ఉంది. ఇక్కడి నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, చూడండి. టాటా మోటార్స్ చాలా ముందు చూపుతో నెక్సాన్ ఈవీని లాంచ్ చేసింది. ఈరోజు ఇండియాలో అమ్ముడవుతున్న ప్రతి 10 ఎలక్ట్రిక్ కార్లలో 7 టాటావే ఉంటాయి. టియాగో ఈవీ, టియాగో ఈవీ, టియాగో ఈవీ పంచ్. దాని తర్వాత ఇలాంటి ప్రతి సెగ్మెంట్‌లోనూ వాళ్ళే ఉన్నారు. మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ 400తో పాటుగా రేస్‌లోకి వచ్చింది. త్వరలో వాళ్ళ బోర్న్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ మీద పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఈ ఈవీ రివల్యూషన్ విదేశీ బ్రాండ్ మన దరిదాపుల్లో కూడా లేవు అనేది పచ్చి నిజం. దాంతో పాటుగా ఏదైతే టాటా పంచ్ క్రాష్ టెస్ట్ ఉందో చాలా అద్భుతంగా చేసి, వాళ్ళైతే గనక క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ ఎన్‌క్యాప్‌లో అయితే గనక గ్లోబల్ ఎన్‌క్యాప్‌ని తీసుకోవడం జరిగిందనమాట. టాటా వాళ్ళైతే గనక పంచ్‌ని వదిలితే దాని తర్వాత పంచ్‌తో పాటుగా ఎలక్ట్రిక్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ మన భారతదేశంలో మంచి హవా అయితే అవుతుంది. ఇది ఏదైతే గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ జరిగిన తర్వాత చాలా అద్భుతంగా మన టాటా పంచ్ అయితే గనక జరిగింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి. మారుతి సుజుకి ఒక టెక్నికల్ జపనీస్ కొలాబరేషన్ అయినా మనమందరం దీన్ని ఇండియన్ బ్రాండ్‌గానే చూస్తున్నాము. నిజం చెప్పాలంటే ఇప్పటికే ఇండియాలో కార్ల మార్కెట్‌కి రారాజు ఎవరో తెలుసుగా మనందరికీ. అదే మారుతి. దాదాపు 40% పైన మార్కెట్ షేరు వాళ్ళదే. కారణం ఏంటో ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడి నుంచే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ వీడియోలో నేను వీళ్ళకి కాంపిటీషన్‌గా ఉన్న ఎవరైతే టాటా నెక్సాన్ వాళ్ళైతే గనక మంచి కాంపిటీషన్ వాళ్ళు ఇచ్చారు. దీని తర్వాత మెయిన్‌గా చెప్పాలంటే గనక మనం మారుతి గురించి కితనా దేతా హై అంటే మైలేజ్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మైలేజ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు దీని యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి? దాని తర్వాత ఫ్యూచర్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పి దాని గురించి కూడా ఇక్కడ నేను టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ప్రతి ఊరిలో ఉండే సర్వీస్ సెంటర్‌లో సామాన్యుడికి
కారు కళ ఒక నిజం చేసింది ఎవరో తెలుసు కదా, మారుతియే. కానీ ఒక బ్యాలెన్స్ వ్యూలో చూస్తే సేఫ్టీ విషయంలో మారుతి చాలా వెనకబడి ఉంది. అలాగే ఈవీ రేస్‌లో ఇప్పటికీ మారుతి నుంచి ఒక కారు కూడా అసలు రానే రాలేదు. వాళ్ళు ఇప్పుడు టయోటాతో కలిసి హైబ్రిడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో వీళ్ళు ఎలా కమ్‌బ్యాక్ ఇస్తారో మనం చూద్దాము. కమ్‌బ్యాక్ గనక ఇవ్వలేకపోతే మారుతి యొక్క గ్రోత్స్ గాని, సేల్స్ గాని చాలా అంటే చాలా తగ్గే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు మహేంద్ర అండ్ టాటా వాళ్ళైతే గనక ఎలక్ట్రిక్‌లో పెట్రోల్, సీఎన్‌జీ వెహికల్స్ అయితే గనక మంచి పెర్ఫార్మన్స్‌ని చూపుతున్నాయి. అదే పెర్ఫార్మన్స్‌ని మంచి టెక్నాలజీతో మారుతి సుజుకి కూడా ఈవీలో రాణిస్తే ఇక మారుతికి మళ్ళా తిరుగులేని విజయం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీంతో పాటుగా కొంత విజయమే ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి అమెరికన్ దిగ్గజాలు ఇండియా వాల్యూ ఫర్ మనీ మైండ్ సెట్‌ని అర్థం చేసుకోలేక చేతులెత్తేశాయి. నిసాన్ లాంటి జపనీస్ బ్రాండ్ కూడా స్ట్రగుల్ అయ్యాయి. కానీ అందులో అందరూ ఫెయిల్ అవ్వలేదు. హ్యుండాయ్ మరియు కియా మన ఇండియన్ బ్రాండ్స్‌తో గట్టి పోటీ ఇస్తున్నాయి. వీళ్ళు డిజైన్ మరియు ఫీచర్ల మీద ఫోకస్ చేసి మార్కెట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. దీంతో పాటుగా సో, ఇది టోటల్ డిక్లైన్ కాదు. కానీ పనికిరాని వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. గట్టి పోటీదారులు మాత్రమే మిగిలారనమాట. ఇప్పుడు మనం మెయిన్‌గా ఇక్కడ డేటా కూడా చూద్దాము. ఓవరాల్‌గా మార్కెట్ షేర్ ఏదైతే ఉందో మారుతి సుజుకికి 42% ఉంది. హ్యుండాయ్ ప్లస్ కియా అయితే గనక 20-22% ఉంది. టాటా మోటార్స్ అయితే గనక 13-14% ఉంది. మహీంద్రా 10% ఉంది. గ్రోత్ రేట్ చూసుకుంటే గత కొన్నేళ్లుగా టాటా మరియు మహీంద్రా యొక్క ఇయర్ టు ఇయర్ గ్రోత్ రేట్ అయితే గనక విదేశీ బ్రాండ్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈవీ మార్కెట్ షేర్ అయితే గనక ఇక్కడ నో కాంపిటీషన్. 80% పైన ఇండియాలో బ్రాండ్‌దే టాటా అండ్ మహీంద్రా. ఈ డేటా క్లియర్‌గా ఏం చెప్తుందంటే గనక ఇండియన్ కస్టమర్ ఎప్పుడు ఇండియన్ బ్రాండ్‌నే నమ్ముతాడని చెప్పి క్లియర్‌గా అందరికీ తెలిసేలా వీళ్ళు చెప్పారనమాట. నేను ఫైనల్‌గా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గనక చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే గనక గ్లోబల్ హబ్‌లో మెయిన్‌గా ఇండియా కేవలం కార్లు వాడే దేశమే కాదు, ప్రపంచానికి కార్లను ఎగుమతి చేసే దేశంగా మారబోతుంది. దేశంలో ఇప్పటికే మారుతి, టాటా దాంతో పాటుగా ఏదైతే మహీంద్రా ఉందో ఎన్నో దేశాలకు కార్లను పంపుతున్నాయి. బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ బ్యాటరీలను కూడా ఇండియాలోనే తయారు చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్స్ జరుగుతున్నాయి. భవిష్యత్తులో వచ్చే అన్ని ఇండియన్ కార్లు 5 స్టార్ రేటింగ్‌తోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇప్పటికే. ఒకప్పుడు విదేశీ కార్లను చూసి నోరెళ్ళబెట్టిన మనం ఇప్పుడు ప్రపంచమే మన ఇండియన్ వైపు చూసేలాగా చేశాము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ అనమాట. మీకు ఏ బ్రాండ్ కార్ అంటే ఇష్టం? టాటానా? లేకపోతే మహేంద్రానా? లేకపోతే మారుతీనా? లేకపోతే కియా, హ్యుండాయ్ లాంటి బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో అయితే గనక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే గనక మన ఇండియన్ టెక్నాలజీ ఏదైతే వాడుతున్నారో మహేంద్రా అండ్ టాటా ఎస్యూవీలు అయితే గనక అద్భుతంగా ఇప్పుడైతే గనక ప్రెజెంట్ మార్కెట్‌లో ఆటోమొబైల్‌లో రాణిస్తున్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ కొట్టి మన ఇండియన్ ఆటోమొబైల్ పవర్‌ని అందరికీ తెలిసేలా షేర్ చేస్తారని చెప్పి నేనైతే గనక ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైనా కొత్త నా ఛానల్ అయితే గనక చూస్తుంటే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. ఈ వీడియో అయితే గనక ఇక్కడితో ముగిస్తున్నాను. ఓకేనా? జై హింద్. థాంక్ యూ సో మచ్.